ఎగ్ భుజియా రెసిపీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి. చాలా సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే వేసుకోండి. నేనైతే 5 ఎగ్స్ తీసుకొని వేసుకుంటూ ఉన్నాను. ఈ ఎగ్స్ అనేది వేయగానే ఒకసారి కలిపి వదిలేసేయాలి. కానీ ఎక్కువగా కలపకూడదు. ఫస్ట్ స్టార్టింగ్లో లైట్గా కలిపేసి వదిలేసుకోవాలి. అప్పుడే మనకు ఎగ్ ఫ్రై అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కదిలేసి వదిలేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. పైనుంచి సాల్ట్ వేసేసి కొద్దిసేపు ఆగేసి కొంచెం కింద నుంచి ఫ్రై అయిన తర్వాత మనం కలపాలి. అప్పుడే మనకు కొంచెం ఎగ్ ఫ్రై అనేది పీసెస్ పెద్దగా వస్తాయి, లేదంటే చాలా చిన్న చిన్నగా అయిపోతుంది. ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై అనేది పూర్తిగా లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై చేసుకోవద్దు. చాలాసేపు టైం పడుతుంది. కొంచెము ఈ విధంగా పూర్తిగా ఫ్రై అవుతుంది అన్నమాట. అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నేను ఎక్కువ మసాలా వేస్తలేను. ఇక్కడ 2 ఇలాచి, 2 లవంగా, కొంచెం చిన్న పట్ట, బిర్యానీ ఆకు చిన్నవి 2, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి మాత్రం వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువనే పడతాయి ఎగ్ ఫ్రైలోకి. ఒక 3 ఆనియన్స్ అయితే పెద్ద సైజు తీసుకొని కట్ చేసుకున్నాను నేను. 5 ఎగ్స్కి అయితే ఇవి సరిపోతుంది. ఇప్పుడు రా సాల్ట్ మళ్ళీ ఇందులో కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసుకున్నాక కరివేపాకు కొంచెం వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మీరు చేసిండ్రంటే చాలా బాగుంటుంది. మనకు మరీ గట్టిగా ఫ్రై లాగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రై కర్రీ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి. 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉన్నప్పుడైతే కొంచెం ఇందులో వేసుకోండి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేస్తే తొందరగా మనకు ఫ్రై అవ్వదు కాబట్టి, ఇది ఎగ్ ఫ్రై కాబట్టి మనకు టమాటా మిక్సీ పట్టి వేస్తే బాగుంటుంది. ఇలా టమాటా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మసాలా అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం సేపు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఎగ్ ఫ్రైని ఇందులో వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ ఎగ్ ఫ్రైని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. మనకు తింటుంటే జ్యూసీగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో టమాటా వద్దనుకున్న వాళ్ళు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. మనకు టమాటా వేసినట్లయితే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది, అందుకోసమని టమాటా వేసినాను నేను. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకుంటే ఆయిల్లో ఇంకా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా సూపర్గా ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన కర్రీ అయితే. ఇప్పుడైతే నేను రైస్లోకి సర్వ్ చేస్తున్నాను, కానీ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.